ఏపీఎంసీ 2025 అండ్ బైపీసీ ఎగ్జామ్స్ అయితే మనకి స్టార్ట్ అయితే అవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మరి ఈరోజు 18th మే షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అయితే చూద్దాం ఎలా వచ్చింది ఏంటనేది. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, నెక్స్ట్ మీకు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్తో పాటు ప్రతిరోజు కూడా పేపర్ అనాలిసిస్ అని కూడా మీకైతే మన ఛానల్లో అందరికంటే ముందుగా మీకైతే అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి 19th మే షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అయితే చూద్దాం. ఇక్కడ వచ్చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక పేపర్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా. ఎక్కువ ఏ చాప్టర్స్ నుంచి అడిగారు, బొటానీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇలా సబ్జెక్ట్ వైజ్గా కూడా మనమైతే మాట్లాడుకుందాం. ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మరి అప్డేట్ విషయానికి వస్తే పేపర్ అనాలిసిస్ అయితే చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే చాలామందికి కూడా అంటే కొంతమందికి ల్యాప్టాప్ లేదంటే సిస్టమ్ అలవాటు ఉన్న వాళ్ళకి కొంచెం అర్థం అవుతుంది. మిగతా వాళ్ళకి కొంతమందికి సిస్టమ్ ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది కూడా చాలామందికి అయితే తెలియట్లేదు. అది ఒక వీడియో అయితే ఉంది. ఒక ఎగ్జామ్లో ఇది ల్యాప్టాప్ లేదంటే సిస్టంలో మీరు కంప్యూటర్ ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్ ఫస్ట్ టైం మీరు కనుక రాస్తున్నట్లే ఈ యొక్క అందులో మీకు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఎలా రాయాలి ఏంటి అనేది మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా అదైతే చూడండి. అండ్ కొంతమంది వాటిలో మిస్టేక్స్ అండ్ డౌట్స్ అయితే వస్తూ ఉన్నాయంట చాలామందికి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది కూడా టైం వేస్ట్ అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ కనుక చాలామందికి కొంచెం టెన్షన్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళు కావచ్చు, నెక్స్ట్ డే ఎగ్జామ్ వాళ్ళు కావచ్చు, అది ఎంపీసీ వాళ్ళు అయినా సరే కొంచెం ఒక 1-2 అవర్స్ ముందే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటట్లు మీరైతే ప్లాన్ చేసుకొని మీరైతే వెళ్ళండి. అండ్ జర్నీలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎగ్జామ్కి సంబంధించి మీకు ఏమేం కావాలో అవన్నీ కూడా తీసుకుని వెళ్ళండి. కొంతమంది ఏంటంటే మర్చిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి లేదంటే వేరే వాళ్ళకి కాల్ చేసి మాకు ఈ మర్చిపోయాం, ఈ డాక్యుమెంట్స్ అనేవి తీసుకురండి అని చెప్పేసి ఆధార్ కార్డు మర్చిపోయాం మళ్ళీ ఫోన్ చేస్తే తెప్పించుకోవడం, లేదంటే అలా టెన్షన్ పడుతూ ఉంటారు. కొన్ని అయితే మర్చిపోతూ ఉంటారు. అవన్నీ కూడా మీరైతే జాగ్రత్తగా వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్కి వచ్చేసి చూసినట్లయితే షిఫ్ట్ 1 ఎలా వచ్చిందంటే ఒక క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చినాయో చూద్దాం. ఎక్కువ వచ్చేసి మనకి బోటానీ నుంచి చూసినట్లయితే డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ ఫిజియాలజీ కావచ్చు, నెక్స్ట్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ కావచ్చు, ప్లాంట్ సిస్టమాటిక్స్ అండ్ లేదంటే రిప్రొడక్షన్ అండ్ ప్లాంట్స్ నుంచి మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ, ఇలా ఎక్కువ ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగిందనమాట. అండ్ ఇందులో వచ్చేసి మీకు నెక్స్ట్ వచ్చేసి జువాలజీ సంబంధించి అయితే చూద్దామండి. అండ్ జువాలజీ సంబంధించి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఇందులో కూడా డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ నుంచి, నెక్స్ట్ వచ్చేసి యానిమల్ డైవర్సిటీ 1-2, అందులో మీకు 2 టైప్స్ ఉంటాయి. అవి కూడా మీరు అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేసి హ్యూమన్ ఎనాటమీలో మీకు టోటల్గా ఒక 4 టైప్స్ అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ హ్యూమన్ రీప్రొడక్షన్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ అలా అడిగారు. నెక్స్ట్ జెనెటిక్స్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, అప్లైడ్ బయాలజీ నుంచి 1 క్వశ్చన్స్ దాకా అడిగారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ ఎక్కువ చాలా మందికి లేట్ అవుతుంది, ఎక్కువ స్టేట్మెంట్లు ఇలా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు అనమాట. కొన్ని క్వశ్చన్స్ అయితే లెంత్ ఎక్కువగా ఉంటాయి, ఒక 5 to 6 లైన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్ వచ్చేసి సింపుల్గా ఒక 4 ఆప్షన్స్లో మీకు అయితే ఉంటాయి అనమాట. మీకు క్వశ్చన్ చదివి ఆన్సర్ పెట్టే లోపు టైం అయితే అయిపోతుంది. ఏంటంటే ఎక్కువ థియరీ ఉంటుంది కాబట్టి థియరీ నుంచి మీరు ఎక్కువ కాన్సెప్ట్స్ అనేవి మీకు అయితే గుర్తుండాలన్నమాట. అవన్నీ గుర్తుంటే మీకు ఈజీగా మీరైతే అటెంప్ట్ చేయగలుగుతారు. చూడగానే కొన్ని క్వశ్చన్స్ కూడా మీరైతే అటెంప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ విషయానికి అయితే వద్దాం. అందులో కూడా మీకు సేమ్ టు సేమ్ ఇంతే ఉంటుంది. అండ్ కొన్ని ఎక్కువ చాప్టర్స్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగారు ఏంటనేది కూడా మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ ఫిజిక్స్లో మీకు టఫ్గా ఉంటుంది ఒక పేపర్ వచ్చేసి. ఎంత మెరిట్ స్టూడెంట్ అయినా సరే అందులో మీరు ఎక్కువ స్కోరింగ్ అనేది చేయలేరు. అందుకని చెప్పేసి జస్ట్ కొన్ని డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఫార్ములా బేస్డ్ ఉంటాయి. ఇలా మీరైతే ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే అవన్నీ కూడా మీకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీలో మీరైతే చూసుకోండి. కెమిస్ట్రీలో కొన్ని చాప్టర్స్ అయితే చూసుకుంటే అవి ఈజీగా ఉంటాయి అనమాట. చూడగానే మీకు నేమ్డ్ రియాక్షన్స్ కావచ్చు, అలా మీకు స్టేట్మెంట్స్ మ్యాచింగ్ క్వశ్చన్స్లో కూడా మీకు ఈజీగా ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. అండ్ ఫిజిక్స్లో ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని చూద్దాం సుమారుగా. నెక్స్ట్ వచ్చేసి ఒక చాప్టర్ వైజ్ చూద్దామండి. ఒక వెయిటేజ్ చూసినట్లయితే
ఇందులో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగింది లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ దాకా అడిగారని చెప్పేసి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ నుంచి 2 క్వశ్చన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఒక 2 క్వశ్చన్స్, ఆసిలేషన్ నుంచి ఒక 1 క్వశ్చన్, సెమీ కండక్టర్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, థర్మోడైనమిక్స్ నుంచి 2 క్వశ్చన్స్, ఆటమ్స్ నుంచి 1 క్వశ్చన్, ఇలా కొంతమంది అయితే చెప్పారు ఫిజిక్స్ నుంచి. నెక్స్ట్ మరి కెమిస్ట్రీ విషయానికి వస్తే కెమిస్ట్రీ ఎలా వచ్చిందంటే ఎక్కువ క్వశ్చన్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్, నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్ కావచ్చు, కెమికల్ ఈక్విలిబ్రియం, వీటిలో నుంచి మీరైతే ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు కూడా వీటిలోనే మీకు ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ నుంచి సర్ఫేస్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ ఈ యొక్క చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడిగారని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. అండ్ ఓవరాల్గా వచ్చేసి పేపర్ వచ్చేసి కొంచెం మోడరేట్గానే ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు చాలా మంది కూడా. చూద్దాం, అందరూ కూడా మీరు రాసి వచ్చారు కాబట్టి ఎగ్జామ్ అనేది మీకు కూడా తెలుస్తుంది. ముందు మీరు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయి 160కి, నెక్స్ట్ ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ రాసిన తర్వాత 160కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీకే తెలుస్తుంది. దీన్ని బట్టి పేపర్ మీకు ఈజీగా ఉందా, మోడరేట్గా ఉందా, డిఫికల్ట్గా ఉందా అనేది మీరైతే చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఈజీ ఆర్ మోడరేట్ ఆర్ డిఫికల్ట్ అనేది మీకే తెలుస్తుంది కాబట్టి అది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి అన్ని షిఫ్ట్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మనమైతే ఫైనల్ చేసి దాన్ని బట్టి ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ అవ్వచ్చు జస్ట్ మనం ఒక ఐడియా కోసం మనం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అండ్ సెకండ్ షిఫ్ట్ కూడా చూద్దాం. అండ్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక డేటా అనేది తీసుకొని ఏ చాప్టర్ నుంచి ఎన్ని వచ్చాయి ఏంటి అనేది కూడా చూసిన తర్వాత ఒక మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది త్వరలోనే, అది కూడా అప్డేట్ ఇస్తాను ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది. అండ్ మీకు ఒక 2-3 డేస్లో, ఒక 2 డేస్లో మీకు రెస్పాన్స్ షీట్ అనేది కూడా రిలీజ్ చేస్తారు. అండ్ బైపీసీ వాళ్ళకి సంబంధించి ముందు ఎగ్జామ్స్ వీళ్ళకి అయిపోతాయి కాబట్టి రెస్పాన్స్ షీట్ కూడా మీకే ముందు రిలీజ్ చేస్తారు ఎంపీసీ వాళ్ళకంటే. అండ్ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు 160కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ ఆ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందని చెప్పేసి ముందే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రం తెలుసుకోవచ్చు. అది ఫైనల్ అయితే కాదనమాట. అండ్ ఈ విధంగా మీకు ప్రాసెస్ మొత్తం జరుగుతుంది కాబట్టి అండ్ వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడే మీకు అప్డేట్స్ అన్ని కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.